నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం చూసుకుంటే మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. బీజేపీ వస్తే చికెన్ చేపలు నిషేధం, ఆహారపు అలవాట్లపై ఆంక్షలుంటాయని మమతా బెనర్జీ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక తన డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించిన దళపతి విజయ్, వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి కొడుకులు 2 చోట్ల పోటీ చేస్తున్న విజయ్ అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక హరీష్ రావునే బరి చేస్తున్నారు. రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం, కాళేశ్వరం 1,00,000 కోట్ల దోపిడీపై ఎందుకు మౌనం, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనమైన ఆరోపణలు చేశారు. దీని గురించి కూడా ప్రచురించారు. దేశంలో అత్యంత శక్తివంతుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలో మరింత పెరిగిన ఇమేజ్. 28వ స్థానం నుండి 25వ స్థానానికి వచ్చిన సీఎం. కాంగ్రెస్లో రాహుల్ తర్వాత పాపులర్ లీడర్ రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్కు 68వ స్థానం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా అట్టడిగిన సభ, హాట్గా అసెంబ్లీ. మనకు తెలుసు అసెంబ్లీ సమావేశాలు ఎంత హాట్గా జరుగుతున్నాయో తెలంగాణలో. దాని గురించి కూడా ప్రచురించారు. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. హరీష్ రావు, కేటీఆర్, తలసానితో సహా 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్, హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే కేసీఆర్ హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాతే మాట్లాడండి, కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే చర్యలేవి, బీజేపీ నేతలపై బగ్గుమన్న సీఎం రేవంత్. పొంగులేటిని భూముల కోసమే టార్గెట్ చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి తీరుతో సభలో రాద్ధాంతం, శ్రీహరిని కాల్ చేస్తామంటూ సైకిల్ చేశారని సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆదివారం రణరంగంగా మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం సభను కుదిపేస్తుంది. ఈ అంశంపై విచారణకు సభ సంఘం వేయాలని, మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడమే కాకుండా సభా కార్యక్రమాలకు పదే అడ్డు తగులుతున్నారన్న కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా మొత్తంగా 24 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుండి ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ పై పట్టు. ఉదయం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి భారీ నిరసన అయితే చేపట్టారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని, అక్రమ మైనింగ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం అదే ప్లకార్డుతో సభలోకి ప్రవేశించిన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు పోడియం వైపు దూసుకు వెళ్లారు. మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తోపులాట అయితే అక్కడ జరిగింది. ఇక దీంతో వీరిపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు లేనిపోయిన రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ తీరును కూడా తప్పుపట్టారు. కేసీఆర్, హరీష్ రావును జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ నేతలు నీతులు మాట్లాడాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖనిజ సంపద ద్వారానే ఆదాయం పెరిగిందని, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి తీరుపై కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక సస్పెన్షన్ అనంతరం హైడ్రామా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించడంతో 24 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి కీలక నేతలందరినీ మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అయితే అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్లో వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకోవడంతో మరోసారి అక్కడ హైడ్రామా నచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఆదివారం సభంతా కూడా రణరంగంగా మారింది. దీనికి ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలతో అమరవీరుల స్తూపం వద్ద వాళ్ళు అసలు స్టార్ట్ చేసిన వినతి పత్రాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్లకార్డులతో పట్టుకుని వెళ్ళడం, ఇదంతా కూడా సభలో నానా గందరగోళంగా మారడంతో రేవంత్ రెడ్డి అక్కడ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా నిన్న సభ అంతా రణరంగాన్ని తలపించిందని కూడా ప్రచురించారు. ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యధిక శక్తివంతుల జాబితాలో చేరారంట. ఇక దీనిలో ప్రధానంగా చూసుకోవాల్సిందంటే ఆయన 28వ స్థానం నుంచి 25కి ఎగబాకారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో ఉన్నారు. అయితే జనాదరణ ఎలా ఉంటుందో, ఆయనకి అభిమానులు ఎలా ఉంటారో తెలుసు. అంతకంటే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నారని చెప్పి ప్రచురించడం అయితే
జరిగింది. దేశంలోనే అత్యంత శక్తివంతుల జాబితా నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేస్తుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తొలి 2 స్థానాలు దక్కించుకున్నారు. దశాబ్ద కాలంగా ఈ జాబితాను సంస్థ విడుదల చేస్తూ వస్తుంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో చాకచక్యంగా వ్యవహరించిన పీయూష్ గోయల్ 5వ ప్లేస్లో నిలిచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ టాప్ 10లో నిలిచడం అయితే జరిగింది. దీని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత శక్తివంతమైన తెలుగు నాయకుడిగా నిలిచారు. ఈయన 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. రాహుల్ గాంధీ 9 ర్యాంకుల్లో ఉండగా తర్వాత రెండో అతి శక్తివంతమైన ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అవతరించారు. ఆయన 25వ స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక తన ర్యాంకును 35వ స్థానానికి మెరుగుపరుచుకున్నారు. 55 స్థానాల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. రైజింగ్ స్టార్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్ లీడర్గా, ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ తర్వాత పాపులర్ లీడర్గా రేవంత్ మారారు. రాహుల్ 9వ ర్యాంకులో ఉండగా రేవంత్ 25వ ర్యాంకులో, రియాంక్ 35వ ర్యాంకులో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తయ్యే అంతర్గత ప్రతిపక్ష ఒత్తిళ్లు రేవంత్ ప్రభావం తగ్గించకపోతున్నాయి. విభేదాలకు అతీతంగా కులాల వారీగా చేసిన సర్వే ద్వారా ఆయన రాజకీయాలకు తెలివైన అడుగులు వేశారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రతిపాదించారు. కుల పరిమితులను దాటి తన మద్దతును బలపరచడంపై ఆయన దృష్టి పెట్టారు. రాజకీయ విజయాలు, వ్యూహాలు ఆయనకు పటిష్టం చేశాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అతి శక్తివంతమైన నాయకుడిగా మరి 25వ స్థానాన్ని దక్కించుకోవడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, రేవంత్ రెడ్డి అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని మనందరం అయితే గమనించవచ్చు. ఇక బీజేపీ వస్తే చికెన్, చేపలు నిషేధం, ఆహారపు అలవాట్లపై ఆంక్షలు. మమతా బెనర్జీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ గురించి మనందరికీ తెలుసు. ఆవిడ ఎప్పుడూ కూడా ఎన్నికల సమయంలో ఏదో ఒక ఇలాంటి వివాదాలు చేస్తూ ఉంటారు. గతంలో కుడికాలకు దెబ్బ తగిలిందని ఎనగాలకి కట్టుకుని వచ్చిన ఘన చరిత్ర కూడా మరి ఈ అధినేతకు అంతకుముందు ఉంది. అయితే ఓవరాల్గా బీజేపీ వస్తే చికెన్, చేపలు నిషేధం అవుతాయంటూ కొత్త పల్లవి, కొత్త రాగాన్ని అందుకోవడం జరిగింది. అసలు ఆవిడేమన్నారు ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న తరుణంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆదివారం జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ప్రజలకు తమకు నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛను కోల్పోతారని హెచ్చరించారు. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు తినేవారిపై ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని, బెంగాల్లో ఆ పార్టీ జైత్రయాత్ర కొనసాగితే ఇక్కడ ఆహార సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా దెబ్బతింటాయని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీ సిద్ధాంతాలు ఏకపక్షంగా ఉంటాయని, ఇతర మతాల పట్ల ఆ పార్టీకి కనీస గౌరవం లేదని మమత మండిపడ్డారు. కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసమే బీజేపీ అల్లర్లకు ప్రేరేపిస్తుందని, అమాయక ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయలేదని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీ ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళల రక్షణ కరువైందని, అక్కడ నిత్యం వారిపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. బెంగాల్ ప్రజలు అప్రమత్తంగా ఉండి రాష్ట్రంలో మత సామరస్యాన్ని, తమ హక్కులను కాపాడుకోవాలని ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఆవిడ అనే ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో అంతా సస్యశ్యామలంగా ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగాల్ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా, ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్పుకురావడం జరిగింది. వాస్తవ పరిస్థితులు ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే బీజేపీపై ఆవిడ చేసిన విమర్శలు ఇప్పుడు అంత తీవ్ర కలకలం అయితే రేపుతాయి. ఎందుకంటే ఆహార పదార్థాల మీద నియంత్రణ పెడతారు, ఎవరు వేరే మతాల మీద గౌరవించడం రాదు అని చెప్పి మమతా బెనర్జీ చెప్పుకురావడం అయితే జరిగింది. అసలు మమతా బెనర్జీ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందంటారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా తన డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తలపతి విజయ్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి కొడుకులు 2 చోట్ల పోటీ చేస్తున్న విజయ్. ఇప్పుడు మనకు తెలుసు మరి తమిళనాట విజయ్ నామస్మరణ మోగుతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా విజయ్ ఏ అడుగులు వేస్తున్నాడా అని చెప్పి అందరూ కూడా మరి చూస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. విజయ్ కూడా అదేవిధంగా తను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా ముందుకు వెళ్ళారో ఆయన వేసే అడుగులు కూడా అలాగే కనబడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, కానీ అనూహ్యంగా ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మరి ఆయన ఎక్కడ ఆయనకి నియోజకవర్గం తెలవదు కాబట్టి ఇప్పుడు ఆయన 2 చోట్ల ఆయన పోటీ చేస్తున్నారు. కానీ తమిళనాడు ప్రజలందరూ ఆశిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము మరి ఆయన సక్సెస్ కాలేకపోయారు, కానీ మా ఇళయ దళపతి విజయ్
ఫస్ట్ టైమే సక్సెస్ సాధిస్తారు, 2 చోట్ల గెలిచి తీరుతారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక తన డ్రైవర్ కొడుక్కి సీటు, ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఇప్పుడు అంతా హాట్ టాపిక్గా మారింది. మరి ఈ రకంగా తమిళనాట రాజకీయాల్లో ఒక కొత్త యువతరాన్ని తీసుకురావడానికి, కొత్త శకానికి నాంది పలుకుతున్న టీవీకే అధినేత విజయ్ మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారని చెప్పి ఆయన అభిమానులు, టీవీకే కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది, వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం ప్రచురించారో చూద్దాం. తన కొడుకు గురించి మరి అతనికి సీటు రావడం ద్వారా ఇద్దరు కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపడి ఉన్నట్టు తమిళ వెట్రి కళకళ్ళం టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోసం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తానని తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. తన సొంత డ్రైవర్ ప్రస్తుతం తన పిఏగా వ్యవహరిస్తున్నారన్న రాజేంద్రన్ కుమార్ శబరినాథన్కు విరుగాంబక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు దళపతి విజయ్. అభ్యర్థుల ప్రకటన సమయంలో శబరినాథ్ పేరు వినడానికి తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శబరినాథ్ స్టేజీపైనే విజయ్ కాళ్లకు నమస్కరించి ఆయన హత్తుకుని వెక్కి ఏడ్చారు. తన కోసం 3 దశాబ్దాలుగా కష్టపడుతున్న వ్యక్తి కుమారుడు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి విజయ్ చెలించిపోయారు. స్వయంగా తన చేతులతో శబరినాథన్ కన్నీళ్లు తుడిచి అతన్ని ఓదార్చారు. ఈ దృశ్యం చూసిన రాజేంద్రన్ కూడా ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయారు. విశ్వసనీయతకు దక్కిన గౌరవాన్ని విజయ్ మొదటి సినిమా నుంచి రాజేంద్రన్ ఆయన వద్దనే పనిచేస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు డ్రైవర్గా సేవలందించిన రాజేంద్రన్ను విజయ్ తన వ్యక్తిగత సహాయకుడిగా కూడా నియమించుకున్నారు. శబరినాథన్ కూడా విరుగాపాంకం నియోజకవర్గంలో పార్టీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విశ్వసనీయతకు పట్టం కట్టడం అంటే ఇదే. తన డ్రైవర్ కొడుకు రాజకీయ నాయకుడు చేసిన విజయ్ గొప్ప మనసు గలవాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు విజయ్ 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా మరి తెలిసింది. నేను పెరంబరూరు, తిరుచాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు సి జోసెఫ్ విజయ్ అని నామినేషన్ వేస్తానని విజయ్ పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నిలబడే వారే తన అభ్యర్థులుగా ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. మరి ఓవరాల్గా విజయ్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. తన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇవ్వడం ద్వారా అందరిలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు విజయ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక హరీష్ రావునే బరి చేస్తున్నారు. రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం, కాళేశ్వరం 1,00,000 నోట్ల దోపిడీ ఎందుకు మౌనం, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. హరీష్ రావుని మరి ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని బండి ప్రశ్నించడం అయితే జరిగింది. దాని గురించి కూడా మరి ఒకసారి చూద్దాం ఏం ప్రచురించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, అందుకే వారిద్దరూ కూడా కుమ్మక్కయ్యి రాజకీయాలు నడిపిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి ప్రభుత్వం వెళ్ళకపోవడానికి ఈ డీల్ కారణమని ధ్వజమెత్తారు. ఇక హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఫస్ట్ నుంచి కూడా ఎందుకో బీజేపీకి హరీష్ రావు అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అసలు హరీష్ రావు ఒకసారి బీఆర్ఎస్కి రామ్ చెప్పి బీజేపీలోకి వెళ్ళిపోతారని ప్రజల మధ్య ఊహాగానాలు ఎక్కువైపోయిన సంగతులు కూడా మనకు తెలుసు. ఇటువంటి మాటలు మరి బీజేపీ నేతలు మాట్లాడినప్పుడు వాటికి ఇంకా ఊతం కల్పిస్తూ మరి ఆ రకంగా ప్రజలు మరి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళే అవకాశం కూడా చాలా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మరి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీకి సంబంధించిన 9,000 కోట్ల అవినీతి పైన ఎందుకు విచారణ కోరుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం హరీష్ రావు పాత్ర ఉన్న అంశాలకే విచారణ పరిమితం చేస్తూ కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉన్న మిగతా భారీ అవినీతిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కవిత మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి వారి మధ్య సయోధ్యకు రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వాన్ని చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. ఇక ఇద్దరి మధ్య కుదిరిన డీల్ ఇదేనని, బీఆర్ఎస్ పొత్తు ప్రశ్నే లేదని, 5 రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఖాయమంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక సూర్యాభాయ్ గోల్డ్ గుట్టు రట్టు, ఒంటిపై ఉన్నదంతా రోల్డ్ గోల్డే, ఐటీ అధికారులు షాకింగ్ వెల్లడి, చికెన్ సెంటర్ యజమాని కిలోల కొద్ది రోల్డ్ గోల్డ్ నగలు. ఇదొక మరి అందరికీ తెలుసు, ఇదొక టైపు ఒక మోసంగా తయారవుతుంది. ఎవరు అనుకోమన్నాడు అదంతా గోల్డ్ అని, రోల్డ్ గోల్డ్ ఉన్న పరువు కూడా పోయి అన్నట్టుగా ఎవరు పనులాళ్ళు చేసుకోవాలి పరిస్థితి. గోల్డ్ మ్యాన్గా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సూర్యాభాయ్ అసలు రంగు బయటపడింది. కిలోల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి హల్చల్ చేసి ఆయన వేసుకున్న నగల్లో మెరిసేదంతా బంగారం కాదని, అదంతా రోల్డ్ గోల్డ్ అని తేలింది. నమస్కారం బాబు, ఏం పాపులర్ అవ్వాలనుకున్నావు ఏమో కానీ ఆ పాపులారిటీ ఏదో సంపాదించేదేదో, మరి నీ బిజినెస్ మీద నీ దృష్టి పెడితే ఈ పాటికి దానిలో నిజాయితీగా ముందుకు వెళ్ళామని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ సూర్యాబాయి లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. మీరేమనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ గురించి? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి
నీ తమ్ముడిపై సిద్ధమైతే నా తమ్ముడిపై నేను సిద్ధం. సీఎం రేవంత్కు హరీష్ సవాల్ విసిరారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మరిది తమ్ముడు చేసిన అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే నేను మా తమ్ముడి హౌస్ కమిటీ విచారణకు సిద్ధమని మాజీ మంత్రి శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హౌస్ కమిటీ వద్దు, సిఐడి విచారణ వద్దు, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళదామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అని అడిగారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని, ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. సమాధానం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సవాల్ చేసి అడుగుతున్నాను, విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ హరీష్ సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. చూడాలి మరి ఈ వాదోపవాదాలు, మరి ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏ మేరకు వెళతాయో, ప్రజలు వీరి గురించి ఏమనుకుంటున్నారు మరి మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక కౌశిక్ రెడ్డి సభ్యత్వ రద్దుకు గండం, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు, సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచిత సైగలతో కాల్ చేస్తా అంటూ బెదిరించిన కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని నియంత్రించకపోవడం, కేటీఆర్ హరీష్ రావు ప్రోత్సహించడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి వివేక్తో సహా పలువురు మంత్రులు అన్నారు. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేశారు. కౌశిక్ రెడ్డి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, కాళయాదయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు చప్పట్లు కొట్టాల్సిన సభ కాదని, కోటి అబిడ్స్లో కొట్టాలని ఎద్దేవా చేశారు. టోటల్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఫస్ట్ నుంచి కూడా కొంత ఓవర్ యాక్షన్ చేయడం మనం అయితే చూస్తాం. రీసెంట్గా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తున్నప్పుడు కూడా ఈయన పోలీసుల మీద అనుచితంగా ఏ రకంగా ముందుకు వెళ్ళారో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అపాస్పాలై మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పటం, మరి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను చచ్చిపోతాను, దయచేసి నన్ను చచ్చిపోకూడదంటే నాకు ఓటేయమని బ్లాక్మెయిలింగ్గా గెలవడం, ఇవన్నీ కూడా పాడి కౌశిక్ రెడ్డి పాలిట శాపంగా మారాయి. మన శాసనసభలో ఏమన్నా హుందాగా ఏమన్నా ప్రవర్తిస్తారా అంటే కాదు, లేదు. ఆయన ఎట్టబడితే అట్ట పిచ్చి సైకిల్ చేయడం వలన మరి ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి శాసనసభలో, అవి పాటించకపోతే మరి తీవ్రంగా 100% అది ఇతనికి మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మారకపోతే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి మరి మీ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా వెళ్ళటం మాత్రం ఖాయమని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో ఈ పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక ఏ పథకమైనా ఖమ్మం కేరా, మంత్రుల నియోజకవర్గాల్లోనే పనుల, రాజగోపాల్ రెడ్డి రుసరుస, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని నియోజకవర్గాలను పట్టించుకోవాలని రిక్వెస్ట్ కూడా చేశారు. మనకి తెలుసు రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు. ఏ పథకం వచ్చినా ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు, అడే తీసుకెళ్తున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం కాదా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై నిలదీశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి సర్కారుపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ను అభివృద్ధి చేసుకున్నట్లు నాకు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా? బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర నియోజకవర్గాన్ని లిఫ్ట్లు తరలిస్తున్నారు. మేమేం పాపం చేసాం, మాకెందుకు నిధులు ఇవ్వడం లేదు, ప్రభుత్వాన్ని నిలదీశారు. మా నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కనీసం బిల్లులు కూడా మంజూరు. ఈ అందరికీ చెప్పారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మరి చెప్పలేదు పాప. అంటే ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేయట్లేదా రాజగోపాల్ రెడ్డి గారు? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ అన్నగారి నియోజకవర్గం గురించి మీరు ఎందుకు జరగలేదు అని మాట్లాడలేదు అని నేను అడగట్లా, ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒక దగ్గర మాట్లాడి విమర్శించేటప్పుడు అన్నీ కూడా మీరు ఇంట్లో సమస్య ఏదైనా ఇంట్లో పరిష్కరించుకోవాలి. దీన్ని తీసుకొచ్చి వీధిలో మాట్లాడి మీరేదో తద్వారా ఏదో గొప్పగా ప్రొజెక్ట్ అవుదామనుకుంటే అది టోటల్లీ మీకే లాస్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో మీరు కండువాలు ఊరికే టప్ప మార్చేస్తూ ఉంటారు. బీజేపీలోకి వెళ్ళారు, అక్కడేం చేయలేకపోయారు, కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ అందరినీ కలుపు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మీరేమో ఏదో తిరుగుబాటు బావుట ఒక తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా మీరు మాట్లాడితే మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదన్నా ఉంటే కూర్చుని పరిష్కరించుకునేటట్టు మీ నియోజకవర్గానికి నిజంగా కావాల్సినవి ఉంటే నిజంగా తెచ్చుకునేటట్టు ఉండాలి. కానీ ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి విశ్లేషకులు మేధావులు అంటారు. అసలు రాజగోపాల్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా ఇక బట్టి విక్రమార్కపై సీఎం ప్రశంసలు కురిపించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై తెలంగాణ శాసనసభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు. ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారు అపారమైన విజ్ఞానవంతులు, చదువులో లోతైన జ్ఞానమైన నిష్ణాతులు. గత బీఆర్ఎస్ పాలకులందరికంటే అత్యంత తెలివైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బట్టి విక్రమార్క గారని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని మరి మెచ్చుకోవడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక వాంగడే స్టేడియంలో ముంబై విశ్వరూపం 14 ఏళ్ల తొలి మ్యాచ్ శాపం పరార్, హిట్ మ్యాన్ సునామీ, రికెల్టన్ విధ్వంసం.
221 పరుగుల లక్ష్యం చిటికలో చేర్చి 300 మ్యాచ్లో అజయ్ రికార్డు కోల్కతా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మనకి తెలుసు ఇది కేవలం ఒక క్రికెట్ మైదానం కాదు, భావోద్వేగాల వేదిక. అక్కడ వినిపిస్తుంది కేవలం ప్రేక్షకుల కేరింతలు మాత్రమే కాదు, ఒక దశాబ్ద కాలం పైగా వెంటాడుతున్న అపజయాల నీడను జరిపిస్తున్న సింహగర్జన. IPL 2026 సీజన్ ఆరంభ పోరులోనే ముంబై ఇండియన్స్ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. గత 14 ఏళ్లుగా ముంబైని పీడిస్తున్న తొలి మ్యాచ్ సెంటిమెంట్ను వాంకడే సముద్రపు గాలిలో కలిపేస్తూ కోల్కతా నైట్ రైడర్స్పై 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారిన మ్యాచ్లో 221 పరుగుల కొండంత లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు ఆటలాడుకుంటూ ఛేదించేయడం క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. ఇక KKR బ్యాటర్లు మెరుపులు. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోల్కతా బ్యాటర్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లోనే 37 పరుగులు చేసి మరి ఇన్నింగ్స్లో రాకెట్ వేగాన్ని అందించగా, వెటరన్ ఆటగాడు అజింక్య రహానే తన క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే యువ ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ 51తో కలిసి మరి ముంబై బౌలర్లు ముప్పు తిప్పులు పెట్టారు. ఒక దశలో స్కోరు 240 దాటుతుంది అనిపించింది. ముంబై బౌలర్లు శార్దూల్ ఠాకూర్ తన అనుభవంతో 3 కీలకమైన వికెట్లు తీయగలిగారు. వేగానికి అడ్డుకట్ట వేశారు. చివరిలో రింకు సింగ్ 33 పరుగులతో నాటౌట్ నిలవడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 44 వికెట్ల నష్టానికి 220 పరుగులు భారీ స్కోర్ను సాధించింది. రోహిత్ రికెల్టన్ విధ్వంసం సృష్టించారు. రికార్డుల వేటలో నిలిచింది ఈ దళం. మనకి తెలుసు ఈ బ్యాటుకు పని చెప్తే ప్రపంచంలో ఏ బౌలర్ అయినా తలవంచాల్సిందే రోహిత్ శర్మ అని. రోహిత్ శర్మ 78 మరియు దక్షిణాఫ్రికా యంగ్ సెన్సేషన్ ర్యాన్ రికెల్టన్ 81 మైదానంలో పూనకాలు తెప్పించినట్టుగా ఆడారు. కేవలం 11.5 ఓవర్లను వీరిద్దరు 448 పరుగుల భాగస్వామి నెలకొల్పి KKR ఆశలపై నీళ్లు చెరిలారు. ఇక చరిత్ర సృష్టించిన 300 మ్యాచ్ నమోదైన అరుదైన రికార్డులు. ముంబై @ 300 నరైన్ నయా రికార్డు. IPL అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా సునీల్ నరైన్ కూడా మరి 190 మ్యాచ్లు ఆడాడు. తద్వారా కేరన్ పొలార్డ్ 189 రికార్డును అధిగమించాడు. రికార్డు భాగస్వామ్యం రోహిత్ రికెల్టన్ జోడీ మొదటి వికెట్కు కేవలం 71 బంతుల్లోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే అందించింది. టాస్ గెలిచిన KKR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోల్కతా బ్యాటర్లు ఆది నుంచే విరుచుకుపడింది మరి మనందరికీ కూడా తెలుసు. ఓవరాల్గా చూసుకుంటే మరి నిన్న ముంబై వాంకడే స్టేడియంలో చాలా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. మొదటి మ్యాచ్ గత 10 ఏళ్లుగా మొదటి మ్యాచ్ ఓడిపోతుంది గెలవదు అనుకున్న దాన్ని మరి పటాపంచలు చేస్తూ ముంబై మ్యాచ్ని గెలవడం జరిగింది. మరి IPLలో తదుపరి మరిన్ని మెరుపులు మెరిపించడానికి ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. ఇక తల్లిదండ్రుల సంరక్షణకు చట్టబద్ధమైన భరోసా, భక్తి లేని వారికే భయం కలిగించేందుకే ఈ చట్టం. కన్నవారిని రోడ్డు పడేస్తే ఊరుకోమని మరి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు అయితే జారీ చేయటం అయితే జరిగింది అని ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ మనం చూసుకుంటే, రాజస్థానీ హిందీ సాహిత్యాలు స్త్రీవాద రచయిత్రి జర్నలిస్ట్ తస్నీమా ఖాన్ మరి ఆర్టికల్ ప్రచురించారు. గిరిజా కుమార్ బలికుమార్ సింగ్ కూడా మరి ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు దాని గురించి కూడా. ఇక మణుగూరు PKOC 2లో విషాదం జరిగింది. డంపర్ టైర్ పేలి కార్మికుడు మృతి, 4గురికి గాయాలు, ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రచురించారు. ఇక మణుగూరులో LB స్టేడియంలో మెరిసిన ఎమ్మెల్యే పాయం వాలీబాల్ షటిల్ ఎమ్మెల్యే అద్భుత ప్రదర్శన ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక దళిత క్రైస్తవులను SC హోదా కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, సుప్రీంకోర్టు తీర్పుపై పార్లమెంట్లో చర్చ జరపాలి, BSP మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు బాబురావు చెప్పారు. మనందరికీ తెలుసు మరి SCలకే ఎందుకు ఇలా జరుగుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టుపై రివ్యూ పిటిషన్ వేయాలని వారు కోరుతూ అయితే జరుగుతుంది. ఇక ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థ అధ్యయన యాత్ర. నేలకొండపల్లి MEO చలపతిరావుకు అవకాశం. 40 మంది బృందంకు ప్రతినిధిగా ఆయన నియామకమయ్యారు. నేలకొండపల్లిలో ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఫిన్లాండ్లో ఆయన పర్యటించనున్నారని కూడా ప్రచురించారు. ఇక డాక్టర్ AS రావు ఆశయ సాధనకు కృషి చేయాలని కుషాయిగూడలో గద్దరబాటు పొందిన డాక్టర్ AS రావు డాక్యుమెంటరీకి ఘన అభినందన సభ జరిగిందని కూడా ప్రచురించారు. ఇక భద్రాచలంలో ప్రజావాణి నేడే అని చెప్పి మరి ప్రచురించడం జరిగింది. కుషాయిగూడలో ఉప్పలపరిధి పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరిగినట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రుణమాఫీ ఏది రైతుల ఆవేదన. మరి నల్గొండ జిల్లాలో పానగల్ రైతు వేదిక వద్ద బాధితుల నిరసన, బ్యాంకు పేరు మార్పుతో తలెత్తిన IFSC చెక్కులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన, అధికారుల నిర్లక్ష్యంపై ఫుల్గా ధ్వజమెత్తారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అందరికీ తెలుసు ఏమైనా అవార్డ్స్ ఇవ్వబోతున్నారు, దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సినిమా న్యూస్కి వస్తే, ముగ్గురు బ్యూటీస్ నాగ్ కోసం, నాకంటే ఎవరో కాదు నాగార్జున గారు. తెలుగు సినీ హీరోల్లో నాగార్జున సరైన సక్సెస్ చాలా కాలమైంది. గత ఏడాది కుబేర్, కూలీ సినిమాల్లో కాస్త
డిఫరెంట్ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం హీరోగా 100వ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తప్పితే అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్ల గురించి డిస్కషన్ నడుస్తుంది. ఏకంగా 3 బ్యూటీస్తో నాగార్జున సరసన నటించబోతున్నారంటే గతంలో నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలో కెమిస్ట్రీతో అదరగొట్టిన నాగ్ టబు ఈ సినిమా కోసం మళ్ళీ కలుస్తున్నారట. చానాల క్రితమే ఈ రూమర్ బయటకు వచ్చింది, కానీ నిజమా కాదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్ కూడా మరో కథానాయకగా ఎంపికయ్యారని తెలుస్తుంది. వీరిద్దరితో పాటు సుస్మితా భట్ అనే తమిళ బ్యూటీ కూడా ఇందులో ఉంటుందనే టాక్ వినబడుతుంది. తమిళ దర్శకుడు ఆర్ కార్తిక్ తీస్తున్న ఈ సినిమా లాటరీ బ్యాక్డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్గా థియేటర్లోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ స్టోరీని గట్టిగా నమ్మిన నాగ్ తనే స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఏదేమైనా నాగార్జున సరసన మరో 3 హీరోయిన్లు ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా చర్చ అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19 విడుదలైన సంగతి తెలిసింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పటి వరకు సుమారుగా 70 కోట్ల కలెక్షన్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్ పేర్కొంది. ఓవర్సీస్లో ఉస్తాద్ కనీసం 1 మిలియన్ మార్కు కూడా దాటలేదు. దురంధర్ 2 హిట్ కావడంతో చాలా స్క్రీన్స్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తొలగించారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో పాటుగా దురంధర్ 2 దెబ్బ కూడా గట్టిగా ప్రభావాన్ని చూపింది. దీంతో థియేటర్ల రన్లో బోల్తా పడింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఓటీటీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 17న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ తీసుకురావాలనే ప్లానింగ్లో ఉన్నట్లుగా సమాచారం. ఈ తేదీ కుదరకపోతే ఏప్రిల్ 24న తప్పకుండా ఉస్తాద్ ఓటీటీ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. థియేటర్లో మెప్పించలేని ఈ మూవీ కనీసం ఓటీటీ ఫామ్లో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ సరిగ్గా ఆడలేదని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సింగర్ నుంచి ఐటెం డ్యాన్సర్గా, పాటలు పాడే సింగర్గా, మహా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంటారు. లేటెస్ట్గా ఓ తెలుగు గాయని ఐటింగ్ సాంగ్లో గ్లామరస్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆమెనే జోనితా గాంధీ. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈమె గురించి తెలుసు. అయితే ఈమె నుంచి అదిరిపోయే డ్యాన్స్ చూసి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈమె ఎవరు, డీటెయిల్స్ ఏంటి? జోనితా గాంధీ ఢిల్లీలో పుట్టారు. ఈమె 9 నెలల వయసున్నప్పుడే కుటుంబం అంతా కెనడా వెళ్ళిపోయారని ఆమె గురించి రాసుకురావడం అయితే జరిగింది. ఓవరాల్గా సినిమా న్యూస్కు సంబంధించి కూడా మనం చూసాం. రైట్, మనం ప్రజలకి ప్రభుత్వానికి ఏదైతే వారధిగా ఉండి మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.